హలో మామ, మళ్ళీ మీ ముందుకు ఒకసారి కొత్త వీడియోతో వచ్చేసా మామ. ఏంటంటే 2023 రిలీజ్ అయిన వాటిల్లో నేను చూసిన వాటిలో మామ మై టాప్ 15 ఫేవరెట్ మూవీస్ మామ. ఇంకా లిస్ట్లోకి వచ్చే ముందు మామ ఎప్పుడు చెప్పామంటే ఒకవేళ ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేసేయండి మామ. ఇంకా లిస్ట్లోకి వచ్చేసరికి టాప్ 15th ప్లేస్లో ఉస్తాద్ మూవీ ఉంది మామ. నిజంగా ఒక మంచి మూవీ అని చెప్పొచ్చు మామ. శ్రీసింహకి మత్తు వదల తర్వాత ఇంకా ఈ సినిమాలో వచ్చేసరికి శ్రీసింహ గారు మళ్ళీ కావ్య కళ్యాణ్ రామ్ గారు నటించారు. డైరెక్టెడ్ బై ఫణిదీప్ గారు. నిజంగా మావా సినిమా ఒక స్టోరీ బేస్డ్ మూవీ మావా. ఒక మంచి స్టోరీ ఉంది సినిమాలో. సినిమా కూడా బాగానే ఉంటుంది కానీ పర్లేదు, ఒక మంచి మూవీ చూసిన ఫీలింగ్ వస్తుంది మావా. ఇది ఫ్యామిలీ వాచబుల్. ఈ సినిమా ఇంకా తెలిసిందే డిజాస్టర్ అయింది కానీ నాకు ఎందుకు అయిందో అర్థం కాలేదు. డిజాస్టర్ సినిమా అయితే చాలా బాగుంటుంది ఉస్తాదు. ఇంకా ఈ సినిమా చూడకపోతే వెంటనే చూసిన మా ప్లాట్ ఏంటంటే శ్రీసింహ గారికి ఒక వ్యాధి ఉంటుంది సినిమాలో. ఏంటంటే పైన ఒక ఎత్తైన ప్రదేశం నుంచి కింద చూస్తున్నప్పుడు భయం వేస్తుంది ఆయనకి. ఆ డిసీజ్ పేరు నాకు తెలియదు, మర్చిపోయాను. సో ఆ వ్యాధి ఉంటుంది మా శ్రీసింహ గారికి. అట్లాంటి ఆయన పైలట్ ఎలా అయ్యాడు, ఆ లైఫ్ జర్నీ మొత్తం చూపిస్తారు మామ ఫ్రమ్ స్టార్టింగ్ టు ది ఎండ్. మళ్ళీ బైక్ లవర్స్కి మాత్రం చాలా మంచి సినిమా. నిజంగా బాగా కనెక్ట్ అవ్వచ్చు బైక్ లవర్స్ అయితే ఈ సినిమాకి, అంత బాగుంటుంది. టాప్ 14th ప్లేస్లో వచ్చేసరికి మామ తిరువీర్ గారి పరేషాన్ మూవీ ఉంది. ఒక మంచి సినిమా మామ. ఈ సినిమా డైరెక్ట్ చేసింది వచ్చేసరికి రూపక్ రొనాల్డ్సన్ గారు అండ్ ప్రొడ్యూస్ చేసింది ఇంకెవరో కాదు మామ, రానా దగ్గుబాటి గారు. ఇంకా ఆయన ప్రొడ్యూస్ చేస్తుంటే చెప్పేసుకోవచ్చు ఎంత బాగుంటుందో సినిమా. అది వెంటనే చూసేయండి మామ చూడకపోతే. ప్లాట్ వచ్చేసరికి ఏంటంటే మామ తిరువీర్ గారి క్యారెక్టర్ పేరు ఐజాక్ వాళ్ళ ఫాదరు ఒక వర్క్ కోసం 20,000 తిరువీర్ గారికి ఇస్తారు. తర్వాత ఏమైందంటే అనుకోకుండా వాళ్ళ ఫ్రెండ్స్ అప్పులు తీర్చడానికి ఆ మనీని స్పెండ్ చేస్తారు. తర్వాత ఏం జరిగింది అంటే ఎలా గొడవలు వచ్చినాయి, దాన్ని ఎలా సాల్వ్ చేసుకున్నారు. ఇది మా ఒక మంచి సినిమా, చాలా బాగుంటుంది వెంటనే చూసి చూడకపోతే. ఇంకా మై టాప్ 13th వచ్చేసరికి మామ విమానం మూవీ. ఈ సినిమా క్లైమాక్స్ అయితే కొంతమంది అయితే ఏడ్ చేస్తారు మామ. చాలా అంటే చాలా ఎమోషనల్గా ఉంటుంది, ఒక సాడ్ ఎండింగ్ అని చెప్పచ్చు. ఇంకా ఈ సినిమాలో వచ్చేసరికి సముద్రగని గారు, అనసూయ భరద్వాజ్ గారు, మీరా జాస్మిన్ గారు, రాహుల్ రామకృష్ణ గారు నటించారు. ఇంకా ప్లాట్ వచ్చేసరికి ఏంటంటే మామ సముద్రగని గారి ఈ అబ్బాయి చిన్నపిల్లోడు ఒక కోరిక ఉంటుంది ఎప్పుడు చూసినా ఏరోప్లేన్ ఎక్కాలని. వాళ్ళ తండ్రి ఎక్కించారా లేదా అనేది ప్లాట్ మామ. అలానే కాదు, వాళ్ళ పిల్లోడు ఏంటంటే ఒక జబ్బుతో బాధపడుతూ ఉంటాడు. సో అది తెలిసిన తర్వాత ఎక్కువ కాలం బతకడు అని తెలుస్తుంది సముద్రని గారికి. సో చనిపోయే లోపు ఆ విమానం ఎక్కించాలని అనుకుంటాడు. దానికి డబ్బులు ఎలా కలెక్ట్ చేశారు, నిజంగా ఎక్కారు లేదా, తర్వాత ఏమైంది, ఇది మా ప్లాట్. వెంటనే చూసాను చూడపోతే. ఇది ఫ్యామిలీ వాచ్బుల్లే మామ. చాలా అంటే చాలా ఎమోషనల్గా ఉంటుంది క్లైమాక్స్ మాత్రం అది. ఇంకా టాప్ 12 వచ్చేసరికి మామ వాల్తేరు వీరయ్య. వన్ ఆఫ్ ది బెస్ట్ కమర్షియల్ మూవీ మామ ఈ సంవత్సరంలో వచ్చిన వాటిల్లో. ఈ సినిమాలో మనందరికి తెలిసిందే, రవితేజ గారు యాక్ట్ చేశారు, చిరంజీవి గారు యాక్ట్ చేశారు, మళ్ళీ శృతి హాసన్ గారు యాక్ట్ చేశారు. బాబు మంచి క్యాస్టే ఉంది. సినిమా కూడా అంతే బాగుంటుంది. డైరెక్టెడ్ బై బాబీ గారు. అసలు చాలా నేను ఒక సంక్రాంతికి అనుకుంటూ రిలీజ్ అయింది. ఫస్ట్ ఫ్యాన్స్ షోకి వెళ్ళాను. ఆ ఇంటర్వెల్ కానీ క్లైమాక్స్ కానీ అరుపులే మొత్తం, అరుపులు బోరలు మొత్తం అన్నీ మామూలుగా ఎంజాయ్ చేయను థియేటర్లో. నిజంగా నేను సెకండ్ టైం వెళ్ళాను. చెప్తున్నా కదా ఈ సంవత్సరంలో నేను 2 times చూసిన మూవీస్ వాల్తేరు వీరయ్య, హాయ్ నాన్నయ్య మామ. ఇంకా ఏ సినిమాను రెండోసారి చూడలేదు. అది అంత బాగుంది వాల్తేరు వీరయ్య. ఇంకా సెకండ్ హాఫ్లో చిరంజీవి గారు, రవితేజ గారి మధ్యలో కనెక్షన్ కానీ కొన్ని మీమ్స్ని బాగా వాడుకున్నారు సినిమాలో. ఒక 2-3 మీమ్స్ని మనం చూస్తాము. అది ఒక మంచి సినిమా అని చెప్పొచ్చు. అది ఒకవేళ చూడకపోతే వెంటనే చూసేయండి, చాలా మంది చూసేస్తారు ఎందుకంటే అది చిరంజీవి సినిమా కాబట్టి. అట్లాగో ఇంకా నా టాప్ 11th మూవీ వచ్చేసరికి హిడింబా మూవీ మామ. ఈ మూవీని డైరెక్ట్ చేసింది అనిల్ కన్నగంటి గారు. ఈ మూవీలో ననితా శ్వేత గారు, అశ్విన్ బాబు గారు నటించారు మామ. ఇంకా ప్లాట్లోకి వచ్చేసరికి ఒక ఊళ్ళో హత్యలు జరుగుతూ ఉంటాయి ఆ అమ్మాయివి.
సో వాళ్ళని అశ్విన్ బాబు గారు, నితా శ్వేత గారు ఎలా పట్టుకున్నారు అనేది బేసిక్ ప్లాట్ మామ. ఆ క్లైమాక్స్ లో వచ్చే ఆ ట్విస్ట్ కూడా మైండ్ పోయింది మామ, అంత బాగుంటది. ప్రతి ఒక్క డీటెయిలింగ్ బాగుంటది మామ. అంటే ఒక కొత్త కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేశారు మా సినిమాలో. అసలు భలే లాగుతారు ట్విస్ట్, అంటే కాన్సెప్ట్ ని లాగి ఎంత డీటెయిల్ గా లాగుతారో లాస్ట్ కి అలానే కలుపుతారు మా ట్విస్ట్ కి. ఒకవేళ ఈ సినిమా కనుక చూడకపోతే వెంటనే చూసింది. మంచి థ్రిల్లింగ్ మూవీ మామ, లాస్ట్ వరకు సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టింది. మై టాప్ 10th మూవీ వచ్చేసరికి మామ సామాజివర్గమ. మంచి కామెడీ మూవీ అని చెప్పొచ్చు. ఈ రిలీజ్ అయిన వాటిల్లో చాలా మంచి కామెడీ మామ, ఫ్రెష్ కామెడీ. అసలు నరేష్ గారి యాక్టింగ్ అయితే చించేశారు మామ, అంత బాగుంటుంది ఆయన యాక్టింగ్ కామెడీ పరంగా. ఇంకా ఈ సినిమాని డైరెక్ట్ చేసింది వచ్చేసరికి రామ్ అపరాజ్ గారు. నాకు తెలిసి ఒక మంచి కెరీర్ ఉన్నట్టుంది ఈయనకి, అంత బాగుంటుంది మామ సినిమా. దాదాపు ఈ సినిమాకి 13 crores వరకు వచ్చినట్టున్నాయి ప్రాఫిట్స్. ఇంకా ఈ సినిమాలో వచ్చేసరికి మామ రేపా మౌనిక గారు, శ్రీ విష్ణు గారు నటించారు. ఇంకా సినిమా మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఎక్కడ ఆగదు మామ. కామెడీ అలా ఎల్లుతానే ఉంటది. అంటే ప్రతి ఒక్క సీన్ లో కూడా ఎక్కడో చోట కామెడీ పడ్డానికి ట్రై చేశారు. ఎక్కడంటే నరేష్ గారి టీ షర్ట్లు వేసుకునే చోట కానీ అలాగా. ఇంకా వెన్నెల కిషోర్ గారి కామెడీ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయింది. చెప్తున్నా కదా మామ, ఒక ఫ్రెష్ కామెడీ. ఈ సినిమా కూడా చాలా మంది చూసేసే ఉంటారు, చూడకపోతే వెంటనే చూసేయండి మామ, అంత బాగుంటది ఈ సినిమా. ఇంకా నెక్స్ట్ మై టాప్ 9th మూవీ వచ్చేసరికి మామ మంగళవారం, డైరెక్టెడ్ బై అజయ్ భూపతి గారు. నిజంగా ఒక మంచి కంబ్యాక్ మూవీ అని చెప్పొచ్చు. ఎప్పుడైతే ఆ మహాసముద్రం లాంటి రాడ్ ఇచ్చారో మంచి కంబ్యాక్ ఇచ్చారు మామ. ఇంకా ఈ సినిమాలో పాయల్ రాజ్పూత్ గారు యాక్ట్ చేశారు. సినిమా కాదు కానీ ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టినానికి దండం మా అజనీష్ లోకనాథన్ గారు అనుకుంటా. అసలు ఏం కొట్టాడో మా ఏం తాకి కొట్టాడో, అంత బాగుంటది. ఇంకా లాస్ట్ లో 4-5 ట్విస్ట్లు వస్తాయి. ఇది అమ్మ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయడు ఆ ట్విస్ట్లు. అది సినిమా కూడా అంతే ఎంగేజింగ్ గా తీసుకెళ్తుంది. నిజంగా హత్యలు ఎవరు చేస్తున్నారు అనేది. అంటే ప్లాట్ వచ్చేసరికి ఏంటంటే ఇల్లీగల్ గా సెటప్ ఉంటుంది కదా, వాళ్ళని చంపేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఎవరు, అది విలేజ్ వాళ్ళు ఎలా కనిపెట్టారు, అది మామ నిజంగా ఒక మంచి సినిమా మామ. అసలు ఆ ట్విస్టులు గారి అది. కాకపోతే ఒక సినిమా టీం వాళ్ళు చేసిన ఒక దరిద్రమైన, మరి చాలా పెద్ద దరిద్రమైన పని ఏంటంటే ట్విట్టర్లో ప్రియదర్శి గారిని చెప్పకూడదు. అది అది చెప్తున్నా కదా, ట్విట్టర్లో ప్రియదర్శి, ఇది రెండు గుర్తుంచుకొని. అది ఎంత పెద్ద దరిద్రమైన పనో సినిమా టీం నుంచి. ఒక రిలీజ్ అయిన 4-5 రోజులకి పెట్టేశారు మా, నాకు అదే అర్థం కాలేదు. నేను దాదాపు ట్విట్టర్లో రిలీజ్ అయిన తర్వాత వెళ్ళాను, ఆ ట్విస్ట్ని మాత్రం నేను ఎంజాయ్ చేయలేకపోయా మామ. అది ఇంకా వెంటనే చూసండి ఈ సినిమాని చూడకపోతే. నెక్స్ట్ మై టాప్ 8th మూవీ వచ్చేసరికి మామ మిస్ శెట్టి మిస్టర్ పోల్ శెట్టి. ఇంకా ఈ సినిమా వచ్చేసరికి నవీన్ పోల్ శెట్టి గారు, అనుష్క శెట్టి గారు నటించారు. ఇంకా ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసరికి మామ మహేష్ బాబు పాచిగొల్ల. ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ మామ. కామెడీ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, మళ్ళీ ఆ డ్రామా కూడా పర్ఫెక్ట్గా సెట్ అయింది అది మామ. ఇంకా సినిమాలో వచ్చేసరికి నవీన్ పోల్ శెట్టి గారు స్టాండప్ కమెడియన్. సో అటువైపు అంటే మామూలుగా జాబ్ చేస్తూ ప్యారల్గా స్టాండప్ కామెడీ కూడా చేస్తారు, కానీ పూర్తిగా అటువైపు వెళ్ళారా. మళ్ళీ అనుష్క శెట్టి గారు పిల్లల్ని కనడానికి ప్రయత్నిస్తుంది. అంటే స్పర్మ్ డొనేషన్ లాగా అలా ఎందుకు చేసింది, తర్వాత మిస్ శెట్టి గారితో ఎలా కలిసింది, అది మా ప్లాట్. వెంటనే చూసండి, ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ మామ. నిజంగా స్టాండప్ కామెడీలో ఆయన చెప్పే జోక్స్ కానీ భలే ఉంటాయి. కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ కూడా మనకి బాగా కనెక్ట్ అవుతాయి మామ. అంటే ఇటు టాలెంట్ వైపు వెళ్ళాలా, లేకపోతే ఈ పేరెంట్స్ చెప్పే వాటి వైపు వెళ్ళాలా, అది ఒక సింపుల్ పాయింట్, చాలా పాయింట్స్ని టచ్ చేశారు మా సినిమాలో కూడా. అంతే ఫీల్ గుడ్ మూవీ అది. ఇంకా లాస్ట్లో కూడా ఒక సాంగ్ వస్తుంది, ఆ సాంగ్ కూడా భలే ఉంటుంది మామ. అది ఒకవేళ చూడకపోతే వెంటనే చూసాను మామ. ఇంకా టాప్ 7th మూవీ వచ్చేసరికి మామ మ్యాడ్. ఒక మంచి కాదు, బెస్ట్ కామెడీ మూవీ మామ తెలుగులో రిలీజ్ అయిన వాటిల్లో 2023లో మామ. చాలా అంటే చాలా బాగుంటుంది నిజంగా. కొన్ని చోట్ల అయితే పడి నవ్వుకుంటారు. ఆ హాస్టల్లో వచ్చే మూమెంట్స్ మనకి కనెక్ట్ అవుతాయి మామ, అంత బాగుంటుంది ఈ సినిమా. ఇంకా ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసరికి మామ కళ్యాణ్ శంకర్ గారు. ఇంకా ఈ సినిమాలో సంగీత్ శోభన్ గారు, నితిన్ రామ్ గారు, నాని నితిన్ గారు,
నటించారు మామ. ఇంకా ఈ సినిమాలో బెస్ట్ క్యారెక్టర్ ఎవరిదంటే సంగీత్ శోభన్ గారిది మామ. మళ్ళీ లడ్డు అనే ఇంకో క్యారెక్టర్ ఉంటది. ఇద్దరు భలే లభిస్తారు మామ. మళ్ళీ ఇదే కాకుండా ఇంకొకడు ఉంటారు డాక్ నా కొడుకు. వాడు కూడా భలే ఇస్తాడు మామ పంచులు. అది చాలా బాగుంటది. మంచి కామెడీ మామ. మొదటి నుంచి ఎండింగ్ వరకు భలే తీసుకెళ్తారు కామెడీ పరంగా. చాలా మూమెంట్స్ మనకి కనెక్ట్ అవుతాయి. నిజంగా మనం ఇలా చేసేవాళ్ళం కదా హాస్టల్స్ లో అని. అది వెంటనే చూసిండు మామ చూడకపోతే. ఇంకా టాప్ 6th ప్లేస్ వచ్చేసరికి మామ నాని గారి దసరా మూవీ ఉంది. ఒక బెస్ట్ మూవీ మామ. డ్రామా పరంగా చూసుకున్నా, యాక్షన్ పరంగా చూసుకున్నా చాలా బాగుంటది. ముఖ్యంగా ఆయన ఇంట్రడక్షన్ సీన్ కానీ, ఇంటర్వెల్ సీన్ కానీ, అసలు మళ్ళీ ఆ క్లైమాక్స్ కానీ చాలా బాగుంటాయి. ఇంటర్వెల్ సీన్ అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అది చాలా బాగుంటుంది మామ. మళ్ళీ క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ అయితే పీక్స్ అరుపులే ఇంకా థియేటర్‌లో అంత బావుంటది మామ. అక్కడ వచ్చే సౌండ్ గాని, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గాని భలే కొట్టారు. అది ఇంకా ఈ సినిమాలో వచ్చేసరికి మామ 'నాని' గారు, 'కీర్తి సురేష్' గారు నటించారు. ఇంకా ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసరికి శ్రీకాంత్ ఉడేలా గారు. ఈయన సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ మామ. ఈ సినిమా ఫస్ట్ టైము 'నాని' గారి కెరియర్‌లో 100 క్రోర్స్ కలెక్షన్ కొట్టింది మామ. నిజంగా సినిమా కూడా అంతే చాలా బావుంటది మామ. వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఎక్కడ అంటే భలే సెటప్ చేసుకుంటారు మామ. స్టార్టింగ్ నుంచి తర్వాత ఆ స్టార్టింగ్ పే ఆఫ్ భలే ఇస్తారు ఎండింగ్ లో కూడా. అది మామ వాళ్ళు చూడకపోతే వెంటనే చూసేయండి. ఇంకా టాప్ 5th మూవీ వచ్చేసరికి మామ 'విరూపాక్ష'. ఈ సినిమాలో వచ్చేసరికి సాయిధరమ్ తేజ్ గారు, సంయుక్త మేనన్ గారు నటించారు. ఇంకా ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసరికి మామ కార్తీక్ వర్మ గారు. సినిమా అయితే చాలా థ్రిల్లింగ్ ఉంటది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. కొన్ని చోట్ల హర్రర్ ఎలిమెంట్స్ కూడా తగులుతాయి మామ. అమ్మో అసలు ఆ క్లైమాక్స్ ట్విస్ట్ చూసి అందరం అరిచేసాం థియేటర్లో. అంత బాగా ట్విస్ట్ చేశారు. అసలు నిజంగా చేతబడి చేస్తున్నారా ఈ ఊర్లో అని ప్రతి ఒక్క పాయింట్ని భలే టచ్ చేశారు మామ. అంటే ప్రతి ఒక్క డీటెయిలింగ్ని భలే కవర్ చేశారు లాస్ట్ వరకు. ఇంకా ప్లాట్ ఏంటంటే ఒక ఊర్లో చేతబడికి తగ్గట్టుగా మర్డర్లు జరుగుతూ ఉంటున్నాయి. అవి ఎవరు చేశారు ఇది ప్లాట్ మామ. మొదటి నుంచి లాస్ట్ వరకు ఎక్కడ బోర్ కొట్టదు. సీటేజ్లో కూర్చోబెట్టిద్ది థ్రిల్లరు. అసలు భలే ఉంటుంది మామ సినిమా. వెంటనే చూసండి చూడకపోతే. ఇంకా టాప్ 4th మూవీ వచ్చేసరికి మామ 'సలార్ సీజ్ ఫైర్' మామ. అబ్బో అసలు అరుపులే థియేటర్లో మామూలుగా అరవలేదు మామ. నేను ఫస్ట్ డే ఊర్వ సెరాక్స్లో చూసేసా. రివ్యూ కూడా ఉంది మన దాంట్లో. అరుపులే మామ సినిమా మొత్తం. అసలు ఇంటర్వెల్ క్లైమాక్స్ తీరామా మైండ్ పోయింది మామ నాకు. ఇంకా ఈ సినిమా ఎండింగ్ వచ్చేసరికి నాకు ఒక కన్ఫ్యూజన్ స్టేట్ లో వచ్చేసా. ఇప్పుడు ఏంటి మా ఎన్టీఆర్ వదిలేస్తాడా, మా ఎన్టీఆర్ సినిమా కొంచెం లేట్ అయిద్దా శౌర్యాంగ పర్వం వల్ల అనిపించింది. కానీ ఏం పర్లేదు, మాకు ఇంకా వార్ 2 కూడా ఉంది కాబట్టి మేము వచ్చుకుంటాం మామ. కానీ వెంటనే నేను మామ శౌర్యాంగ పర్వంతో వెంటనే వచ్చే మామ ఆపుకు. అది చాలా వెయిట్ చేస్తున్నాం మామ శౌర్యాంగ పర్వం కోసం. ఆ క్లైమాక్స్ ట్రాన్సిషన్ కానీ, ఆ క్లైమాక్స్ ట్విస్ట్ కానీ భలే తిప్పాడు మామ. నేను అసలు అది ఊహించలేదు. చాలా మంది ఊహించా అన్నారు కానీ నేనైతే అసలు ఊహించలేదు మామ. ముఖ్యంగా ఆ బాడీ ట్రాన్సిషన్ ఉంటుంది మామ బ్లూ కలర్ కి. అమ్మో మైండ్ పోయింది లోపల. అది వెంటనే చూసాను మామ ఈ సినిమా చూడకపోతే. నిజంగా దాదాపు సాహో తర్వాత వచ్చిన 2 సినిమాలు పెద్ద రాడి దింపినాయి ప్రభాస్ ఫ్యాన్స్ కి. కానీ ఈ సినిమా అలా కాదు మామ, ఒక పెద్ద రికార్డ్నే మిగిల్చింది. ఇంకా చూద్దాం. ఏంటంటే ఏ రేటెడ్ మూవీస్ పరంగా ప్రస్తుతానికి టాప్ లిస్ట్ లో యానిమల్ మూవీ ఉంది మామ. దాదాపు ఒక 900 క్రోర్స్ కలెక్ట్ చేసింది. ఇంకా సలార్ మూవీ కూడా బ్రేక్ చేసిద్దని ఆశిస్తున్నా. నేనైతే బ్రేక్ చేసిద్ది అనుకుంటున్నాను అది మామ. ఇంకా నెక్స్ట్ మై టాప్ 3 వచ్చేసరికి మామ 'బలగం' మూవీ. ఇంకా ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసరికి వేణు గారు. నిజంగా ఈయన దగ్గర నుంచి ఇంత మంచి సినిమా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు మామ. ఇంకా నెక్స్ట్ 'నాని' గారితో చేస్తా అన్నారు. చూద్దాం మరి ఎలా ఉంటుందో. ఒక మంచి డ్రామా మూవీ మామ. తెలంగాణ నేటివిటీ పరంగా పర్ఫెక్ట్గా తీసే సినిమాని ఒక చావు చుట్టూతో తిరిగి మామ. ఈ సినిమా చాలా అంటే చాలా బాగుంటుంది. కొన్ని చోట్ల ఏడుపు వస్తుంది మామ. నిజంగా అసలు తెలంగాణ నేటివిటీకి తగ్గట్టుగా భలే తీశారు సినిమాని. ఇంకా ఈ సినిమాలో వచ్చేసరికి ప్రియదర్శి గారు, కావ్య కళ్యాణ్ రామ్ గారు నటించారు. వెంటనే చూసాను మామ చూడకపోతే. ఒకవేళ మీరు ఈ సినిమా చూడకపోతే ఒక మంచి మాస్టర్ పీస్ని మిస్ అయినట్టే ఈ ఇయర్లో వచ్చిన వాటిల్లో. అది వెంటనే చూసాను మామ.
ఇంకా సెకండ్ మూవీ వచ్చేసరికి మామ రైటర్ పద్మభూషణ్. ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసరికి షణ్ముఖ ప్రశాంత్ గారు. ఇంకా ఈ సినిమాలో వచ్చేసరికి సుహాస్ గారు, శ్రీగౌరి ప్రియ గారు, తింకా శిల్పరాజ్ గారు నటించారు. ఇంకా సినిమా అయితే చాలా బాగుంటుంది మామ. ఇంకా ప్లాట్ వచ్చేసరికి సుహాస్ గారు ఒక రచయిత మామ, లైబ్రరీలో వర్క్ చేస్తూ ఉంటారు. ఏంటంటే ఈయన రాసిన బుక్ అంత సక్సెస్ కాదు. అలానే ఆ టైంలోనే ఈయన పేరుతో బ్లాగ్స్ రాయడం మొదలు పెడతారు మామ ఒకళ్ళు. అవి ఏంటంటే చాలా హిట్ అవుతాయి. ఇంక అందరూ ఈయన రైటర్ అనుకొని ఇవన్నీ లేపుతారు మామ. తర్వాత అసలు నిజంగా రాసింది ఎవరు, అది నిజంగా క్లైమాక్స్లో అయితే నేనైతే ఏడ్చేసా మామ. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. లాస్ట్లో వచ్చే సీన్స్ కానీ, అంటే భార్యాభర్తల మధ్యలో వచ్చే సీన్స్ కానీ, మొత్తం అందరూ ఎస్పెషల్లీ రోహిణి గారి క్యారెక్టర్ అయితే, ఒక అమ్మ క్యారెక్టర్ ఎలా ఉందో పర్ఫెక్ట్గా రియల్ లైఫ్లో కూడా అలానే ఉంటుంది మామ. రోహిణి గారి క్యారెక్టర్, అట్లాగే ఆశిష్ విద్యార్థి క్యారెక్టర్ కూడా నిజంగా చాలా రోజుల తర్వాత వచ్చారు ఆశిష్ విద్యార్థి గారు మన తెలుగు ఇండస్ట్రీలో. ఈ సినిమాతో చాలా అంటే చాలా బాగుంటుంది మామ. వెంటనే చూసండి ఈ సినిమా చూడకపోతే. నిజంగా నాకు ఏడుపు తెప్పించిన సినిమా మామ ఇది. అది వెంటనే చూసాను మామ చూడకపోతే. ఇంకా లిస్ట్లో వచ్చేసరికి మామ టాప్ ఫస్ట్ మూవీ, మై ఫేవరెట్ మూవీ మామ హాయ్ నాన్న. నిజంగా చెప్తున్నా కదా, 2 సార్లు చూసా మామ. 2 సార్లు నాకు ఏడుపు వచ్చింది మామ. ఆ ఇంటర్వెల్లో క్లైమాక్స్ చూసినప్పుడు అంత బాగుంటుంది సినిమా. ఇంకా ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసరికి శౌర్య గారు. ఇంకా ఈ సినిమా నటించింది నాని గారు, మృణాల్ ఠాకూర్ గారు మామ. అసలు ఎంత బాగుంటుందో మామ సినిమా. ఆ ఇంటర్వెల్లో చాలా నాన్న ఆపే, ఇంకా ఆ డైలాగ్ చెప్పినప్పుడు నిజంగా ఏడుపు వస్తుంది మామ. అది అసలు ఆ సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, లాస్ట్లో నిజంగా ఈ ఎమోషనల్ మూవీలో కూడా ఒక 2 ట్విస్టులు మెయింటైన్ చేశాడు మామ. భలే ఉంటాయి ఆ 2 ట్విస్టులు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అది చాలా అంటే చాలా బాగుంటుంది మామ. ఆ సాంగ్స్ కూడా అలానే ఉంటాయి, చాలా బాగుంటాయి సాంగ్స్ కూడా. నిజంగా డెబ్యూటెంట్ డైరెక్టర్స్కి ఇది ఒక మంచి ఇయర్ అనుకుంటా 2023. చాలా అంటే చాలా బాగుంది మామ సినిమా. 2 సార్లు చూసాను, 2 సార్లు ఎయిట్ చేశాను మామ. అది నేను అదే చెప్తున్నాను కదా, 2023 ఇయర్లో నేను ఏడ్చినవి 2 సినిమా మామ. ఇది నెక్స్ట్ రైటర్ పద్మభూషణ్ మామ. అది నిజంగా డైరెక్టర్ గారికి దండం పెట్టేచ్చు మామ. అంత మంచి సినిమా తీశారు. ఈయన కూడా ఫ్యూచర్ మంచిగానే ఉంటుంది. అది ఇంకంతే మామ. ఒకవేళ ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి.